ఖచ్చితంగా చెప్పగలను. అది ఒక తండ్రి సన్నిధి పరిచర్యకే కాదు, యావత్ క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే పరిచర్యలకు ఒత్తిడి ఎదురైద్దో, ఎప్పుడైతే ప్రతికూలత ఎదురైద్దో, అప్పుడు మరి తీవ్రంగా పరిచర్య విస్తరించిద్ది. ప్రారంభం నుండి క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం అది. క్రైస్తవ సంఘం విస్తరించొద్దంటే దాని జోలికి ఎవడు పోవద్దు. అప్పుడు ఎక్కడేసిన గొంగడు అక్కడన్నట్టు అక్కడ కూర్చుంటుంది. దాని జోలికి ఎవడన్నా పోయి దానికి ఏదన్నా ఒత్తిడి కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా దావాలన్నమే వ్యాపిస్తుంది. దాని దగ్గర ఉన్న లక్షణం అది. కాబట్టి ఫస్ట్ ప్రైర్ చేయండి. ఇప్పుడు ఇంత చక్కని పరిచర్య జరుగుతున్నప్పుడు, చిలకలూరుపేట పట్టణానికి ఒక దీవెనకరం తలమానికంగా దేవుని పని జరుగుతున్నప్పుడు, అన్నదానాలు జరుగుతున్నప్పుడు, వారానికి 3 మారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది దీనులు, అభాగ్యులు, వికలాంగులు, విధవరాండ్రు, వృద్ధులు అనేక మంది బతుకుతున్నారు. అంత కడుపు నింపుకుంటున్నారు. ఆశీర్వాదకరంగా ఉన్న పరిచర్య ఇది. కాదని ఎవడు చెప్పగలడు? చిలకలూరుపేట పట్టణంగా టోటల్ నియోజకవర్గమే కాదు, రాష్ట్రానికే దీవెనకరంగా ఉన్న పరిచర్య. మరి ఈ పరిచర్యకు అంత నీళ్ళు ఇవ్వలేని దుస్థితి, అది ఎంత దరిద్రమో చూడండి. పట్టణానికే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి పరిచర్య, ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. దాదాపు 50 నుంచి 60 వేల మంది ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. అంత ఆహారం తింటున్నారు. ఆహారం పరిచర్య ఏర్పాటు చేస్తుంది. అన్ని నీళ్ళు ఇవ్వలేరా? మరి మిగిలిన వాళ్ళందరికీ పోతున్నాయి కదా సమృద్ధిగా. అందరికి వెళ్తున్నాయి వెళ్ళాల్సినవన్నీ. వాళ్ళ స్విమ్మింగ్ పూల్కి కూడా వెళ్తున్నాయి కదా నీళ్ళు. కాదండి, పెద్ద పెద్దోళ్ళు స్విమ్మింగ్ పూల్లకు కూడా నీళ్ళు వెళ్తున్నాయి, కానీ ఇక్కడ తాగేదానికి నీళ్ళు లేవు. ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నాడుగా పైన.